భక్తుల నమ్మకాన్ని, దేవుడి పేరును, ఆలయ ఎండోవ్మెంట్ భూములను కూడా వదలకుండా మింగేశారా? 1934లో దానంగా ఇచ్చిన ఆలయ భూములు, కళ్యాణోత్సవాలు, నిత్య నైవేద్యాల కోసం ఉపయోగించాల్సిన పవిత్ర ఆస్తి. అదే భూమిని 2014లో ఫేక్ పర్టిషన్ డీడ్లతో స్వంత ఆస్తిలా మార్చుకున్న కుట్ర ఇప్పుడు బయటపడింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్ 209/2020 ఇప్పుడు సంచలన నిజాలను వెలుగులోకి తెస్తోంది. నార్త్ రాజ్యపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయానికి చెందిన ఏసీ 14.92 సెంట్ల ఎండోవ్మెంట్ భూమి, సర్వే నంబర్లు 439A నుంచి 442/2 వరకు అన్ని తమ పేర్ల మీద రికార్డుల్లోకి మార్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ వ్యవహారంలో ఫౌండర్, ట్రస్టీలుగా ఉన్న ఎరువురు వెంకురెడ్డి, ఆయన కుమారుడు యోగానందరెడ్డి కలిసి పనిచేశారని ఎఫ్ఐఆర్ స్పష్టం చెబుతోంది. ఇక 1934లో నమోదైన అసలు ఎండోవ్మెంట్ డీడ్ను దాచి 2014లో నకిలీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డుల మ్యానిప్యులేషన్, ఐపీ అడంగల్ మార్పులు ఇదంతా ప్లాన్ చేసిన ఫర్జీరీనా లేక విశ్వాసఘాతుకమా? ఈ కేసులో ఐపీసీ 465, 468, 471, 409, RW 34 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు కావడం ఇది కేవలం భూమి వ్యవహారమా లేదా దేవాలయాలపై జరుగుతున్న పెద్ద మోసం ఒక ఉదాహరణ? ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఆలయ భూములు ఎంతవరకు సురక్షితంగా ఉన్నాయి? ఎండోవ్మెంట్ వ్యవస్థలో ఇలాంటి మోసాలు ఇంకెన్ని? ఈ కేసులో కీలకమైన విషయం ఏమిటంటే ఫిర్యాదు చేసింది ఎవరో కాదు, అదే ఆలయానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గడ్డం రవీంద్రారెడ్డి. అతను ఇచ్చిన రాతపూర్వక కంప్లైంట్ ఆధారంగానే 16 మే 2020న కొడవలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తహసీల్దార్ ఇచ్చిన అధికారిక రిపోర్టు ప్రకారం ఎండోవ్మెంట్ భూమిగా ఉన్న ఆస్తిని వ్యక్తిగత భూమిగా చూపించి ఖాతా నంబర్లు కూడా పొందినట్లు స్పష్టంగా ఉంది. ఇక మరింత షాకింగ్ విషయం ఏమిటంటే యోగానందరెడ్డి స్వయంగా రాసిన లేఖలో తప్పు జరిగిందని అంగీకరించినట్లు రికార్డులో ఉంది. అయినా సరే ఈ స్థాయి ఫోర్జరీ జరిగేంత వరకు ఎండోవ్మెంట్ అధికారులు ఏం చేశారు? రెవెన్యూ శాఖ ఎలా కళ్ళు మూసుకుంది అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ కేసు ఒక్క ఆలయానికే పరిమితమా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందల ఎండోవ్మెంట్ ఆస్తుల పరిస్థితి ఇదేనా? ట్రస్టీలే ట్రస్ట్ని దోచుకుంటే భక్తుడు ఎవరిని నమ్మాలి? ఫిర్యాదుతో పాటు కమిషనర్ ఎండోవ్మెంట్స్ ఆదేశాలు, 1934 డీడ్ కాపీలు, 2014 నకిలీ డాక్యుమెంట్లు, తహసీల్దార్ రిపోర్టు, అంగీకార లేఖ, అన్ని ఆధారాలు పోలీసుల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఎదురుచూపు ఒక్కటే, దర్యాప్తు ఎంత లోతుగా జరుగుతుంది? నిజంగా బాధ్యులపై శిక్ష పడుతుందా? ఆలయ భూములు తిరిగి దేవుడి చేతికి చేరుతాయా? ఇది కేవలం ఒక ఎఫ్ఐఆర్ కాదు, ఇది దేవాలయ భద్రతపై ఒక హెచ్చరిక. కాలంగా ఈ దేవస్థానాన్ని సేవ చేసుకుంటూ ఉన్నాము. స్వామివారి భూములన్నీ కూడా వచ్చేసి రికార్డుల్లో అయితే కనపడుతున్నాయి, కానీ వినియోగానికి, స్వామివారి కైంకర్యానికి ఒక్క ఎక భూమి అంటూ వచ్చేసి మనకి స్వామివారి ఫలింపుగా ఎటువంటివి దక్కటం లేదు. ఈ యొక్క పరిస్థితిని అధికారులందరూ కూడా గమనించి ఈ స్థితిగతుల నుంచి భూములు ఉపయోగం ఉన్నాయా లేక లేవా అనేటువంటిది కూడా పూర్తిగా ఎవరికి కూడా తెలియటం లేదు. మరి అర్చకులుగా జీతం చాలని జీతాలతోటి మేము స్వామివారిని నమ్ముకొని సేవ చేసుకుంటూ ఉన్నాము. ప్రతి కార్యక్రమానికి కూడా గ్రామస్తులు నా వంతు అంటూ చేయూతనిచ్చి స్వామివారి యొక్క పండగలు, పర్వదినాలు, ఉత్సవాలు అన్నింటిలో కూడా వారి యొక్క చేయూతతోటి ఈ యొక్క ధర్మకర్త గారు జరిపిస్తూ ఉన్నారు. ఈ స్థితిగతులన్నీ కూడా ఎప్పుడు దీనస్థితి నుంచి బయటకు వస్తామా, దేవస్థానం ఎప్పటికి అభివృద్ధి చెందుతుందా, ఈ యొక్క భూములన్నీ కూడా తిరిగి స్వామివారికి దక్కుతాయా లేదా, ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అధికారులు, దేవాదాయ శాఖ వారు, గవర్నమెంట్ వారు అందరూ కూడా ఈ యొక్క పరిస్థితిని గమనించి మా దేవస్థానానికి అభివృద్ధి పదంలో తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ